నమస్తే. తెలంగాణలో అధికారం చేపట్టి కాంగ్రెస్ పార్టీ 150 రోజులు కావస్తా ఉన్నటువంటి సందర్భం. 100 రోజుల్లోనే మెగా డిఎస్సి ప్రకటిస్తాం, ఉద్యోగ కల్పన చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చాలా రకాలైనటువంటి హామీలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే 30,000 ఉద్యోగాలని మేము రాగానే కల్పించామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంటే, లేదు అది గత సర్కార్లోనే ఇచ్చినటువంటి ఉద్యోగాలని చెప్పేసి ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉన్నటువంటి సందర్భం. చాలా సంబంధించినటువంటి ఉద్యోగాల విషయంలో మరో పక్కన జాబులు ఇచ్చినటువంటి పరిస్థితి, గురుకులాల్లో జాబులు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడడం జరిగింది. 9,210 పోస్టులను ఇస్తే కేవలం 6,500 పోస్టులు మాత్రమే నియామక పత్రాలు అందజేయడం జరిగింది. దాంట్లో మిగతా ఉన్నటువంటి పోస్టులు బ్యాక్లాగ్లో ఇస్తారా, లేకపోతే మెరిట్ ఆధారంగా పూర్తి చేస్తారా లేదా అనేది అది కూడా సస్పెన్స్ అయినటువంటి పరిస్థితి. ఇంకొక పక్కన డిఎస్సికి సంబంధించినటువంటి విషయంలో కూడా గందరగోళమైనటువంటి పరిస్థితి. ఇంకొక పక్కన గ్రూప్ 2, 3లో పోస్టులు పెంచాలి, అంతేకాకుండా ఎగ్జామ్స్ని కూడా మరి డిసెంబర్లో నిర్వహించాలన్నటువంటి డిమాండ్ను ప్రధానంగా వినబడతా ఉంది. వీటితోటి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ సంబంధించినటువంటి అంశం పైన మరి ఈ విషయ నిపుణులు మరో పక్కన కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రియాజ్ గారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్, ముందుగా గురుకుల సంబంధించినటువంటి విషయాన్ని కనుక మనం మాట్లాడుకున్నట్టయితే ఉంటే 9,210 పోస్టులని గత సర్కార్ ఇచ్చిందా, లేకపోతే ఈ సర్కార్ ఇచ్చినటువంటి పోస్టులుగా భావించవచ్చా? దీంట్లో ఉన్నటువంటి 6,000 పోస్టులు మాత్రమే ఫిల్ చేయడం జరిగింది, మిగతా ఉన్నటువంటి పోస్టులు ఫిల్ చేస్తారా లేదా? దీనికి మీరు ఇచ్చేటువంటి సమాధానం ఏంటి? అంటే వాస్తవంగా ఏ సర్కారు నోటిఫికేషన్ ఇచ్చినా ఖాళీలను నింపే బాధ్యత ఎగ్జిస్టెన్స్లో ఉన్న సర్కారు మీద ఉంటుంది. వాస్తవంగా గురుకుల నోటిఫికేషన్ని గతంలో టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ నోటిఫికేషన్ అది, కానీ వాటికి సంబంధించిన అపాయింట్మెంట్ ఆర్డర్స్ని వాళ్ళు ఇవ్వలేకపోయినారు. ఇక్కడ రెండు విషయాలు ఉంటాయి, అపాయింట్మెంట్ ఆర్డర్స్ వేరు, పోస్టింగ్స్ వేరు. అంటే నువ్వు గురుకుల లిస్టులో నువ్వు సెలెక్ట్ అయినావు అని చెప్పేసి ఇచ్చేది అపాయింట్మెంట్ ఆర్డర్, నువ్వు పలానా జాగాలో పలానా స్కూల్లో పనిచేయాలని చెప్పేది పోస్టింగ్స్. జరిగింది ఏంటంటే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్, ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఎగ్జామ్స్ అన్నీ కూడా గత ప్రభుత్వ హయాంలో జరిగినవి. కానీ ఆ ప్రభుత్వము ఎక్కడ ఫెయిల్ అయిందంటే వీళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడంలో ఫెయిల్ అయిపోయింది. చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉండే, వాటి సాల్వ్ చేయాలనుకుంటే గత ప్రభుత్వం సాల్వ్ చేసేది, కానీ రకరకాల కారణాల వల్ల వాళ్ళకి ఎలక్షన్స్ కోసం మాత్రమే ఆ నోటిఫికేషన్స్ ఇచ్చాము అనుకొని అక్కడికే ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ వచ్చినాక గొప్పతనం ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వీళ్ళకు అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ ఇచ్చాడు. అయితే పోస్టింగ్స్ ఇవ్వడానికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ మధ్య ఒక తేడా ఉన్నది. అదేముందంటే గురుకుల వ్యవస్థ దాదాపుగా 15 ఏళ్ల నుంచి బాగా నడుస్తూ ఉన్నది. గత 10 ఏళ్లలో అది చాలా బలోపేతం చేయబడింది. ప్రధానంగా అప్పుడు ప్రవీణ్ కుమార్ గారు ఉన్నప్పుడు స్కూల్స్ యొక్క మనకి ఎస్టాబ్లిష్మెంట్ కానీ ఎక్స్పాన్షన్ జరిగింది. కానీ గురుకుల వ్యవస్థకు ఆయన పితామహుడు కాదు, గురుకుల వ్యవస్థకు పితామహుడు ఎస్ఆర్ శంకరన్. కాంగ్రెస్ పార్టీ టైంలోనే గురుకుల వ్యవస్థ వచ్చింది. మొట్టమొదటి గురుకుల స్కూల్ని ఎస్టాబ్లిష్ చేసి సర్వేలో అప్పుడు ముఖ్యమంత్రిగా పివి నరసింహారావు ఉండేది. అంటే గురుకుల సిస్టాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ, బలోపేతం చేసింది శంకరన్ గారి టైంలో. దానికి ఒక వెలుగు తీసుకొచ్చి దానికి కొంత పరిపుష్టత కల్పించింది మాత్రము ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో. మన కాదండి, అది చారిత్రక సత్యాలు అట్లా పెట్టుకోవాలి. అది ఇప్పుడు ఏమైందంటే గురుకుల వ్యవస్థలో పోస్టింగ్స్ వచ్చి ఉద్యోగాలు చేసే ఎంప్లాయీస్ కూడా చాలామంది ఉన్నారు, 10,000కు పైగా ఉన్నారు. వాళ్ళు అక్కడ అపాయింట్ అయిన దగ్గర నుంచి, అంటే పోస్టింగ్ వచ్చిన దగ్గర నుంచి వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ లేవు. ఇప్పుడు వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారంటే, ఇప్పుడు ఎక్కడైతే పర్మనెంట్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, మేము 10 ఏళ్ళ నుంచి 12 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి ఇక్కడ పనిచేస్తున్నాం, మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తే ఏమైందంటే మేము చాలా సీరియస్ కాబట్టి పర్మనెంట్ ప్లేసెస్కి మేము పోతాం, పోయిన తర్వాత రిక్రూట్మెంట్లో మా ప్లేసెస్ ఎక్కడైతే మేము ఖాళీ అయితే మేము 10 ఏళ్ళ నుంచి ఇక్కడే పనిచేస్తున్నాం, కాబట్టి మా ప్లేసెస్ ఎక్కడైతే ఖాళీ అయితాయో మా ఖాళీ అయిన ప్లేసెస్లో ఇప్పుడు మీరు ఎవరినైతే తీసుకున్నారో వాళ్ళని తీసుకోమనేది వాళ్ళు చెప్తున్నారు. అది న్యాయపరమైన డిమాండ్. అంటే యాక్చువల్గా ఈ గురుకుల అపాయింట్మెంట్స్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు అదే విషయం చెప్పారు. అప్పటికే ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ ఇదంతా జరుగుతున్నాయి కాబట్టి సరే వీళ్ళకు పోస్టింగ్స్ ఇవ్వకుండా అపాయింట్మెంట్స్ ఇచ్చారు. వీళ్ళ పోస్టింగ్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే ఆ సిస్టాన్ని ప్రక్షాళన చేయకుండా, అంటే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయకుండా వీళ్ళకి ఇవ్వడం సాధ్యం కాదు. కొంచెం పాలిటిక్స్ వేరు, గవర్నెన్స్ వేరు, రెండు వేరు చూడాలి. అంటే దీంట్లో ఇంకా క్లారిటీ సార్, అంటే అసలు ఇప్పుడు ఆల్రెడీ అకాడమిక్స్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది, చాలామంది కూడా అభ్యర్థులంతా ఎగ్జామ్స్ రాసి నియామక పత్రాలు అందుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మ్యారేజ్లు దరిదాపుగా అయినటువంటి వాళ్ళ ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. వాళ్ళ పిల్లల్ని స్కూల్లో ఎక్కడ వేయాలన్నటువంటి ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఎంత టైం పడుతుంది? ఆల్రెడీ టైం పడుతుంది. బాగా మంచి ప్రశ్న. అయితే ఆ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి నిన్న సాయంత్రం పూట, నిన్న అర్ధరాత్రి మనకు సీనియారిటీ లిస్ట్ను వాళ్ళు తీసుకున్నారు. అంటే ఆల్రెడీ గురుకులలో ఎవరెవరు పనిచేస్తున్నారో, సీనియర్స్ ఎవరు, జూనియర్స్ ఎవరు, ఎంతకాలం పనిచేస్తున్నారు. ఎందుకంటే కౌన్సిలింగ్కి ముందు బేసికల్గా తీసుకునే ప్రక్రియ నిన్న స్టార్ట్ అయింది. బహుశా నాకు తెలిసి ఈ మంత్ ఎండింగ్ వరకు 2 అవుతాయి అనుకుంటాను. ఒకటి గురుకుల సిస్టంలో పనిచేస్తున్న వాళ్ళ ట్రాన్స్ఫర్స్ అవుతాయి, అట్లాగే 1:1లో ఎవరైతే సెలెక్ట్ అయినారో వాళ్ళకి సంబంధించిన ప్లేస్మెంట్ జరుగుతుంది. ఈ 2 జరుగుతాయి. ఈ 2 జరిగిన తర్వాత ఏం జరుగుతుందంటే
మనకి మనకి డౌన్ మెరిట్ లిస్ట్ని తీస్తారు. అంటే మెరిట్ లిస్ట్ని తీసుకొని డౌన్లోడ్ చేసుకొని అందులో వీళ్ళు పోయిగా ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయో ఆ వేకెన్సీస్లో ఇంకెన్ని ఖాళీలు ఎంతమందికి ఇవ్వగలుగుతారు అనేది క్లారిటీ ఉంటుంది. అప్పుడు మీరు చెప్పిన రిక్రూట్మెంట్ ఆర్డర్ చేస్తారా లేదా డౌన్ మెరిట్ లిస్ట్ని బేస్ చేసుకుంటారా అనేది క్లారిటీ వస్తుంది. అయితే ఇప్పుడు ఎందుకు పిల్లలు సీఎం గారి ఇంటి దగ్గర గారు సీఎం గారు సానుభూతితో వాళ్ళని పిలిచారు, మాట్లాడారు. బహుశా మీరు కూడా దాన్ని కవర్ చేస్తుంటారు. మీరు జరుగుతుంది ఏంటంటే ఈ గవర్నెన్స్ ఆర్డర్లో 6వ తారీఖు వరకు మనకు ఎలక్షన్ కోడ్ ఉండేదండి. 6వ తారీఖు వరకు ఎలక్షన్ కోడ్ ఉండేసరికి ఏమైపోయిందంటే గవర్నమెంట్ ఏమీ నిర్ణయాలు తీసుకొని ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేదు. అది అయిపోయిన తర్వాత గవర్నమెంట్ ఇమీడియట్గా హోదాం తర్వాత ఒకటి చేస్తుంది. మనకు ఓవరాల్ చూస్తే గందరగోళం కనబడుతూ ఉంటుంది, కానీ గందరగోళం ఏమి ఉండదు. ఏ డిపార్ట్మెంట్ వైజ్గా ఏ విషయాన్ని చెక్ చేసి చూస్తూ ఉంటే ఆ పరిష్కారం అవుతూ పోతూ ఉంటుంది. అందుకోసం ఇందులో ఇప్పుడు వీళ్ళకు ఎట్లా తీసుకోవాలన్న దాని మీద సర్వే సంగీత మేడం, ఆమె ఐఏఎస్ ఆఫీసర్, ఆమెకు బాధ్యత ఇచ్చారు. ఆమె తన అసిస్టెంట్లో పెట్టుకొని రేయింబవళ్ళు దీని మీద వర్క్ చేస్తూ ఉన్నది. ఈ మంత్ ఎండింగ్ కల్లా, ఇప్పుడు మనం దాదాపుగా 14-15 తారీఖులో ఉన్నాం మనం, ఈ మంత్ ఎండింగ్ కల్లా వాటి మీద క్లారిటీ ఉంటుంది. గురుకుల సిస్టమ్ ఏదైతుందో అది సరే, ఏదేమైనా కూడా గురుకుల సిస్టమ్ అనేది పూర్తిగా ఎడ్యుకేషన్కి అది పూర్తిగా పరిష్కారం కాదు. ఎక్కువ హై స్కూల్లో డెవలప్ చేయాలి. గురుకుల సిస్టమ్ వచ్చినాక స్కూల్లో అన్నీ కూడా ఫినిష్ అయిపోయినాయి. హై స్కూల్ ఎవరు పట్టించుకోరు. ప్రైమరీ స్కూల్లో చదువుతున్నారు పిల్లలు, డ్రాప్ అవుట్స్ అవుతున్నారు. గురుకులలో అడ్మిషన్ దొరకని వాళ్ళు మిగిలిపోతున్నారు. గురుకుల ఎక్స్పెరిమెంట్ మంచిదే, నేను దాన్ని వ్యక్తిగతంగా ఆహ్వానిస్తాను. కానీ అది రూపాన్ని మార్చుకోవాలి. అది కామన్ స్కూల్ రూపంలో రావాలి నెంబర్ 1. అట్లాగే అది అవకాశం ఉన్న వాళ్ళకు సెమీ రెసిడెన్షియల్ స్కూల్లో కూడా ఉండే ప్రయత్నం చేయాలి. ఆ దిశగా గవర్నమెంట్ ఏర్పాటు ప్రయత్నం చేస్తుంది. ఒకటి మాత్రం చెప్తాను, త్వరలో ఎడ్యుకేషన్ కమిషన్కు ఒక గొప్ప వ్యక్తి కమిషనర్ రాబోతున్నాడు. ఆయన వచ్చినాక చాలా మార్పులు వస్తాయని మేము ఆశిస్తున్నాం. దీంట్లో ఇప్పుడు మీరు అన్నట్టుగా ముఖ్యమంత్రి ఇంటి దగ్గరికి చాలా దఫాలుగా వెళ్ళడం జరిగింది. గురుకుల ఎగ్జామ్స్ రాసి 1:2లో ఉద్యోగాలు రానటువంటి వాళ్ళు మాకు అసలు వస్తాయా రావా, కేవలం ఇచ్చినటువంటి 9,210 పోస్టులలో 6,500 పోస్టులు నింపి మిగతా ఉన్నటువంటి 2,500 నుంచి 3,000 పోస్టులని భర్తీ చేస్తారా, అవి బ్యాక్లాగ్లో పెడతారా అంటే దీనికి మీరు ఇచ్చేటువంటి సమాధానం. అనిల్ గారు, మీరు అంటే నేను హానెస్ట్గా చెప్తాను నిజానికి, ఎందుకంటే నేను టీచర్గా పనిచేస్తాను, గవర్నమెంట్ టీచర్గా జాబ్ రిజైన్ చేశాను. ఎడ్యుకేషన్లో నాకు కొంత అనుభవం ఉంది, నేను చూస్తాను. నేను ప్రత్యేక పనిచేశాను టీచర్ స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు పనిచేశాను. ఇక్కడ విషయం ఏంటంటే ఎలక్షన్ కోడ్ 6వ తారీఖు వరకు ఉండేది సార్. అప్పుడు ఆ లోపల మీరు ఎన్నిసార్లు పోయినా ఎవరు సమాధానం చెప్పేవాళ్ళు ఉండరు. ఇప్పుడు ఆ సమాధానానికి అంటే వాళ్ళు లేవనెత్తిన ప్రశ్నలకి సమాధానాన్ని వెతికి ఆ సమస్య పరిష్కార దిశ వైపు అవుతుంది. నిన్న రాత్రి సీనియర్ మెరిట్ లిస్టు రిలీజ్ చేయడమే పెద్ద ఉపశమనం. అది అయిందంటే వేగరంగా వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి నేను మీ ద్వారా, ఎందుకంటే మీ ఛానల్కు ఒక గుర్తింపు ఉంది, చాలామంది చూస్తుంటారు. నేను విద్యార్థి లోకానికి ప్రధానంగా గురుకుల మిత్రులకు చెప్పేది ఏంటంటే దయచేసి కొంత ఓపిక పట్టండి. బహుశా ఈ మంత్ ఎండింగ్ కల్లా ఒకవైపు 1:2 లిస్టులో ఉన్న వాళ్ళకి ఆన్సర్ దొరుకుతుంది, 1:1 ఉన్న వాళ్ళకి పోస్టింగ్ వైపు వెళ్ళిపోతారు. ఆల్రెడీ గురుకులాల్లో మాకు ట్రాన్స్ఫర్స్ కావాలనుకునే వాళ్ళకు కూడా ఆన్సర్ దొరుకుతుంది. బహుశా ఇంకొక 2 వారాల్లో ఈ సమస్యకు ముగింపు కలుగుతుందని నేను ఆశిస్తున్నాను. ఓకే సార్, మరొక అంశం గ్రూప్ 2-3 ఈ దాంట్లో పోస్టులు పెంచాలి, ఈ ఎగ్జామ్స్ను కూడా డిసెంబర్లో నిర్వహించాలన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ వినపడతా ఉన్నది. వాళ్ళు నిన్న ప్రగతి భవన్లో కూడా చాలా మంది అక్కడికి వచ్చి దరఖాస్తు చేయడం జరిగింది. ఇది సాధ్యపడుతుంది అంటారా సార్? ఇది డిసెంబర్లో వరకు గ్రూప్ 2-3 పరీక్షలు నిర్వహించేటువంటిది, లేకపోతే ముందుగానే నిర్వహించేటువంటి ఆస్కారం ఉంటుందా? ఒక నానుడు ఉంది అనిల్ గారు, అదేంటంటే తిలాపాపం తలా పిడికడని చెప్పేసి గత టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పాపాలు తప్పులు అవి ఇప్పుడున్న వ్యవస్థ మీద పడతా ఉన్నాయి. వెరీ సింపుల్గా ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఏ సంఘం కానీ, అంటే ఏ ఎంప్లాయీ సంఘం కానీ మా ఎంప్లాయ్మెంట్ రిటైర్మెంట్ వయసును 58 నుంచి 61 వరకు పెంచండి అని అడగలేదు. వాళ్ళకు టీఐడిఏలు, బకాయిలు, అట్లాగే రిటైర్మెంట్ పెన్షన్స్కి సంబంధించిన ఏర్పాట్లను చేయాలన్న ఉద్దేశంతో టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ ప్రభుత్వం 58 సంవత్సరాల వయసును 61 సంవత్సరాలు తీసుకుపోయినాక ఏమైందంటే 3 సంవత్సరాల నుంచి మన తెలంగాణ రాష్ట్రంలో రిటైర్మెంట్స్ లేవు. దీన్ని ఎవరు గమనించట్లేదు. ఊరికే నోరికి వచ్చిందని చెప్పేసి ఇవన్నీ బ్లాక్ మెయిల్స్ బాగా తయారైనారు. మనం ఒకటి అంటే వాడు బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేస్తాడు స్టేట్మెంట్ అన్నట్టు. చాలా దుర్మార్గమైన వ్యవస్థ అది. మన విషయంగా నేర్చుకోవాలి. 3 సంవత్సరాల నుంచి రిటైర్మెంట్ వయస్సును ఎప్పుడైతే పెంచారో 3 సంవత్సరాల నుంచి ఇక్కడ ఖాళీలు లేవు. రిటైర్ అయితే కదా ఖాళీ అయ్యేది. ఇప్పుడు ఉంటేనో కొత్త జాబ్స్ క్రియేట్ కావాలి. కొత్త కలెక్టరేట్లు అద్భుతమైన బిల్డింగ్స్ కట్టారు, కానీ అలా హ్యూమన్ రిసోర్సెస్ లేవు, వనరులు లేవు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ ఖాళీలు 3 ఏళ్ళ నుంచి ఖాళీలు లేకపోయేసరికి ఏమైపోయింది అంటే 2023 డిసెంబర్ వరకు ఎన్ని ఖాళీలు ఉన్నాయో అన్ని ఖాళీలకి నోటిఫికేషన్ ఇచ్చారు. దాని ప్రకారం 1300 పైచీలకు గ్రూప్ 3లో, 700 పైచీలకు గ్రూప్ 2లో ఇచ్చారు. ఇచ్చినాక విద్యార్థుల డిమాండ్ ఏంది, వాటికి ఖాళీలను మరికొన్ని కలపాలని డిమాండ్, న్యాయబద్ధమైన డిమాండ్. కానీ విషయం ఏంటంటే డిసెంబర్ వరకు ఎన్ని ఖాళీలు అన్ని ఖాళీలను గత గవర్నమెంట్ నోటిఫికేషన్లో చేసింది.
రిటైర్మెంట్ వేకెన్సీస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయంటే మార్చి నెల నుంచి స్టార్ట్ అయినాయి. ఓకే. సో మేము ప్రభుత్వాన్ని 2-3 దశలో మేము విజ్ఞప్తి చేసింది ఏంటంటే, నేను స్వయంగా, ఎందుకంటే విద్యార్థులకు సంబంధించిన ఇష్యూస్ మీద నాకు అవగాహన ఉంది. లక్షలాది మంది విద్యార్థులు నిత్యం నాతో టచ్లో ఉంటారు. నా వీడియోస్ కానీ నేను ప్రభుత్వం మాట్లాడడం కానీ, ఈ చిల్లర ఎవరైనా మాట్లాడే వాళ్ళ గురించి వాళ్ళు పెద్ద పట్టించుకోవడం, వేలాది మంది మన కోసం చూస్తున్నప్పుడు ఈ చిన్న కామెంట్ చేయడాన్ని మనం పట్టించుకో, అట్లా ఉంటే పని చేయలేము. అసలు ప్రతి ఒక్కరిని మనం సాటిస్ఫై చేయడం, ప్రతి ఒక్కరి సమాజం చెప్పడం సాధ్యం కాదు. కానీ జరిగింది ఏంటంటే, ఈ మొత్తం ప్రాసెస్లో మార్చి నుంచి రిటైర్మెంట్ స్టార్ట్ అయినాయి 3 సంవత్సరాలకు సంబంధించిన వాళ్ళు. మేము గవర్నమెంట్ విజ్ఞప్తి చేసినామంటే ఒక ప్రముఖులను కలిసి చాలా పై స్థాయిలో ఉన్న వాళ్ళను మహేష్ కుమార్ గౌడ్ ద్వారా, నేను ఒక్కనే కాదు, వర్కింగ్ ప్రెసిడెంట్, జూన్ వరకు కనుక వేకెన్సీస్ తీసుకుంటే, అంటే మార్చిలో స్టార్ట్ అయినాయి కదా, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ తీసుకుంటే, ఈ 4 నెలలు తీసుకుంటే కొంత రావడానికి అవకాశం. అంత ముందు తీసుకుంటే ఏమైందంటే వీళ్ళు ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు ఒప్పుకోరు, మేము భవిష్యత్తులో రిటైర్మెంట్కి మేమైతే గ్యారెంటీ ఇస్తామంటారు. అంటే అంత ఈజీగా ఉండదు, రిక్రూట్మెంట్ అనేది ఈజీగా ఉండదు. అంటే ఆర్థిక శాఖ ఈ పోస్టులను క్లియరెన్స్ చేయాలి, వీళ్ళకి జీతాలు ఇచ్చేందుకు వాళ్ళు ఒప్పుకోవాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండాలి. ఇప్పుడు మన ఎకానమీ అంతా కూడా టోటల్ కరిమింగిన వెలుగ పండుగ తయారైపోయింది. కాబట్టి మేము చాలా గవర్నమెంట్ అంటే అధికార పార్టీకి కూడా మా సజెషన్స్ తీసుకున్నప్పుడు మేము చెప్తుంది ఏంటంటే, జూన్ వరకు ఎన్ని ఖాళీలు అయితే వాటిని లిస్ట్ అవుట్ చేయండి. ఇది నేను మార్చిలో చెప్పిన విషయం చెప్తున్నాను. మార్చి బిగినింగ్లో అంటే ఎలక్షన్స్కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది చెప్తే దాన్ని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసి మార్చి 6న సబ్జెక్ట్ టు కరెక్షన్, మార్చి 6న ఒక జియో తీసుకొచ్చింది. ఆ జియోలో ఏముందంటే, మీ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీ కాబోతున్నాయి వాటి లిస్ట్ అవుట్ చేసి మాకు ఇవ్వని చెప్పింది. ఇది చాలా క్లియర్గా గవర్నమెంట్ అంటే మనకి సిఎస్ నుంచి, చీఫ్ సెక్రటరీ ఆఫీస్ నుంచి అన్ని డిపార్ట్మెంట్లకు పోయినా ఆ లేఖ వస్తే నేను మీకు ఇస్తాను. ఆ లేఖలో ఏముందంటే, భవిష్యత్తులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో లిస్ట్ అవుట్ చేయమని ఉన్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ అవుట్ చేసిన వేకెన్సీస్ ఇంకా వస్తే ఆ వేకెన్సీస్ని ఇప్పుడు గ్రూప్ 2కు గ్రూప్ 3కి కలపడానికి పెద్ద అభ్యంతరం ఉండదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే పని చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ నేను కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అయినా మా పార్టీ ఫిలాసఫీ చెప్తుందంటే పబ్లిక్ సెక్టర్ కాపాడాలి, గవర్నమెంట్ ఉద్యోగాలు నింపాలని చెప్తుంది మా పార్టీ ఫిలాసఫీ చెప్తుంది. మా రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు, మా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. కాబట్టి ఆ దిశగా కనుక ప్రభుత్వం చేస్తే ఖచ్చితంగా గ్రూప్ 2కు గ్రూప్ 3కి వేకెన్సీస్ని కలిపే అవకాశం ఉంటుంది. అయితే ఆ నేపథ్యంలో గవర్నమెంట్ ఆ దిశగా పనిచేసే ప్రయత్నంలో ఉన్నట్టుగా నేను వింటున్నాను. కానీ ఏదైనా కూడా ఆ ప్రయత్నం చేస్తే ఇమీడియట్గా ఉంటుంది. ఒకవేళ ఆ ప్రయత్నం లేట్ అయిందనుకో, అప్పుడు ఏమైందంటే సహజంగా ఈ వేకెన్సీస్ని మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ కలపాల్సి ఉంటుంది. కానీ పిల్లలు ఏమంటున్నారంటే, మేము చాలా కాలం నుంచి మేము ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మాకు కలిపితే బాగుంటుంది వీళ్ళు అంటున్నారు. వాళ్ళు ఏమంటారంటే, కొత్త పిల్లలు మాకు అవకాశం ఇవ్వాలి, ఎందుకంటే మేము కూడా పాస్ అయ్యి 1 year అవుతుంది. ఈ నోటిఫికేషన్ ఎప్పుడో 2022 నోటిఫికేషన్. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే అనిల్, ప్రభుత్వాల ఉద్యోగాల సంఖ్య బాగా తగ్గుతుంది, ఆస్పిరెంట్స్ పెరుగుతుంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో పేద పిల్లలకి, ప్రధానంగా డౌన్ ట్రాడెడ్ సెక్షన్ నుంచి వచ్చిన పిల్లలకి వాళ్ళ సామాజిక స్థాయిని మార్చుకోవాలనుకున్నప్పుడు వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ ఉండదు. గవర్నమెంట్ ఉద్యోగం వాళ్ళకు కొంత ఆర్థికంగా పరిపుష్టి చేస్తుంది, సామాజికంగా హోదా ఇస్తుంది. ఒక పిల్లవాడు ఒక పోలీస్ అయ్యి, ఒక కానిస్టేబుల్ అయ్యి క్యాబ్ పెట్టుకుంటే ఊళ్ళో వారికి గౌరవం ఉంటుంది. ఒక పిల్లవాడు టీచర్ అయితే గౌరవం ఉంటుంది, ఒక పిల్లవాడు తహసీల్దార్ అయితే ఊళ్ళో గౌరవం ఉంటుంది. వాళ్ళ సామాజిక జీవితాన్ని మార్చుకోవడానికి ఇది ఆయుధం. కాబట్టి గవర్నమెంట్ కనుక కొంత లిటిల్ బిట్ ఫోకస్ చేస్తే ఉంటుంది. సీఎం గారి దృష్టికి బహుశా 1-2 daysలో నేను తీసుకుపోయే ప్రయత్నం చేయడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాను. ఈ గ్రూప్ 1 సంబంధించినటువంటి దానిలో 1:100 ప్రకారం ఈ ప్రిలిమ్స్ రిజల్ట్ ఇవ్వాలని చెప్పేసి ఒక డిమాండ్ కనబడతా ఉన్నాం. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు ఇవాళ చాలామంది పిల్లలు నా దగ్గరికి వచ్చారు. వాళ్ళ డిమాండ్ ఏంటంటే 1:100 చేయాలనుకున్నారు. అదే మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను మాట్లాడాను, నేను తప్పించుకోవట్లేదు, మాట్లాడాను. అలాగే బట్టి గారు కూడా అసెంబ్లీలో మాట్లాడారు. విషయం ఏమవుతుందంటే, అప్పుడు క్వశ్చన్ పేపర్ అనేది బాగా కన్ఫ్యూజ్గా ఉండే. క్వశ్చన్ పేపర్ చాలా కన్ఫ్యూజ్గా ఉండే. ఆ కన్ఫ్యూజ్గా ఉన్నప్పుడు ఏమైందంటే, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసే క్రమంలో క్వాలిఫై సరిగా లేదు. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ సైంటిఫిక్గా లేదు. ఇప్పుడు 1:100 ఇవ్వాలనే డిమాండ్ చేసిన మాట వాస్తవమే. ఇప్పుడు కూడా 1:100 అనే డిమాండ్ నేనేం రిజెక్ట్ చేయట్లేదు. అది సరైన డిమాండ్ కాదు అట్లా అనట్లేదు, దానికి అర్థం ఉన్నది. కానీ అదే సందర్భంలో మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే, గవర్నమెంట్ కొన్ని జాబ్స్ కూడా పెంచింది. అంటే ఇప్పుడు 503 జాబ్స్ ఉంటే వాడికి ఒక 50 జాబ్స్ యాడ్ చేసి ఇప్పుడు 523 దాకా వచ్చింది. జాబ్స్ సంఖ్య పెరిగింది. అలాగే ఇప్పుడున్న క్వశ్చన్ పేపర్ గత క్వశ్చన్ పేపర్తో పోలిస్తే ఈ క్వశ్చన్ కొంత సైంటిఫిక్ ఎంటిటీని కలిగి ఉన్నది. కాబట్టి మరి వాటి ఇవాల్యుయేషన్ కూడా ఇప్పుడు వీళ్ళను తీసుకుంటే దాదాపు 28,150 మందిని సెలెక్ట్ చేయాలి. ఇంకా ఇవన్నీ కూడా డిస్క్రిప్టివ్ టైప్ పేపర్లు, వీటి దిద్దడం కూడా అంత ఈజీగా. ఇప్పుడు దిద్దవాళ్ళని ఇప్పుడు మళ్ళీ తీసుకోవాలని కూడా దాదాపు 50,000 మందికి పోతుంది, 52,000-53,000 పోతుంది, 56,000 పోతుంది. ఆ పేపర్ దిద్దడం డిస్క్రిప్టివ్ టైప్ కాబట్టి టేక్స్ టైం. కాబట్టి మరి ఆ దశగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరి ఆ యంత్రాంగాన్ని క్రియేట్ చేసుకున్నప్పుడు 1:100 తీసుకోవడం అనేది తప్పేం కాదు. మరి ఆ యంత్రాంగం లేకుండా మాత్రం దీనికి ఇవాల్యుయేషన్కి చాలా టైం పడుతుంది. మరి ఆ దిశగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆలోచిస్తే పిల్లల
వాళ్ళ ఆర్గ్యుమెంట్ అయితే మీకు చాలా కాలం తర్వాత, ఎందుకంటే నిజానికి కూడా 2011 తర్వాత రిక్రూట్మెంట్ లేదు సార్. 2016లో 2011 నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ 2016లో జరిగింది. చాలా గ్యాప్ వచ్చింది. కాబట్టి పిల్లలు మాకు చాలా కాలం తర్వాత వచ్చింది కాబట్టి మాకు కనీసం రాసుకునే అవకాశమే అంటున్నారు. మరి అక్కడ కూడా యంత్రాంగం ఎట్లా ఉండేది, ఎందుకంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఒక 450 మంది పనిచేయాలి. కానీ ఇప్పుడు అక్కడ ఉన్నది 80 మందే పనిచేస్తారు. 80 మందిలో 40 మంది ఈ గార్డెనర్స్ లేదా కార్ డ్రైవర్స్, సెక్యూరిటీ వీళ్ళు, 40 మంది మాత్రం రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారు. మొట్టమొదటిసారిగా నింపాల్సింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జరగాలి. అయితే గవర్నమెంట్ 6వ తారీఖు వరకు కూడా ఏం చేయలేకపోయింది, చేతులు కట్టేసినట్టు అయింది. ఎన్నలేని విధంగా భారతదేశంలో 7 దఫాలుగా పార్లమెంట్ ఎలక్షన్ జరిగాయి. కొన్ని రోజులు ఎలక్షన్స్లో వెళ్ళిపోయాయి. ఇప్పుడు పబ్లిక్ ఒపీనియన్ ఏమైంది, కాంగ్రెస్ పార్టీ చాలా వాగ్దానాలు చేసింది, ఏమీ చేయట్లేదని పబ్లిక్ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయకుండా చేతులు కట్టేయబడ్డది. అక్కడ ఉన్న ఆహార పదార్థాలని వాటి సప్లై చేయాలి, ఇక సప్లై చేయకుండా చేతులు కట్టేయబడ్డాయి. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ క్లియర్ అయింది. ఏదైనా కూడా ఒక మాట మాత్రం నేను నిజాయి చెప్తాను, రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగుల పక్షపాతి. ఆయన ఖచ్చితంగా అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్కి న్యాయం చేయాలంటున్నాడు. మేము అధికారులు రాకముందుకు అనేక మీటింగ్స్ ఏర్పాటు చేశాం. నేను వాటి ప్రిసైడ్ చేశాను. కొన్ని సందర్భాల్లో నిరుద్యోగ మిత్రులు ప్రిసైడ్ చేశారు. అనేక సందర్భాల్లో ఆయన అన్నాడు, గెలిచిన తర్వాత కూడా ఎక్కడ తప్పమే మాట, నేను నిరుద్యోగుల వాళ్ళ సహకారంలో గెలిచాను అన్నాడు. కాబట్టి కొంచెం సమయంతో ఉంటే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది. ఈ డిమాండ్స్ అన్ని మాత్రం ప్రభుత్వం దగ్గర తీసుకుపోతారు. పార్టీ అధికార ప్రతి ఇప్పుడు పిల్లలందరూ నన్ను రియాజ్ సార్ అంటే జనరల్ రియాజ్ అనే అతను జనరల్ వీటి మీద అవగాహన ఉంది, కాంగ్రెస్ పార్టీ పెద్దలతో సంబంధం ఉంది కాబట్టి వారు రిప్రజెంట్ చేయాలని కోరుకుంటున్నారు. నేను వాళ్ళందరూ కూడా నేను చేతులెత్తి నమస్కారం పెడుతున్నాను. ఎందుకోసం అంటే నా మీద విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు. కొంత తిడుతున్నారు, కొంతమంది కొంత పొగుడుతున్నారు, కొంతమంది సైకలాజికల్ హర్ట్ చేస్తున్నారు, కొంత సైకలాజికల్ పుషప్ చేస్తున్నారు. కానీ అందరూ నా వైపు చూస్తున్నారు. కాబట్టి నా బాధ్యతగా వీళ్ళు పిల్లలు అంటే పెద్దవాళ్ళు పెద్దవాళ్ళే, చదువుకున్న వాళ్ళు, మనకి మంచిగా మనకు ఉద్యోగార్థులు కానీ చదువుకున్న వాళ్ళు, వాళ్ళ యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం దగ్గర తీసుకుపోయే ప్రయత్నంలో నేను చాలా ముందుంటాను. ఓకే, మీరు ఇంతకుముందేమో విషయ పరిజ్ఞానాన్ని మీకు సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్లో మీ యొక్క ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ద్వారా అందించేటువంటి పరిస్థితి. ఇప్పుడు రియాజ్ గారు ఒక అధికార ప్రతినిధి, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి దశలో, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడేటువంటి రియాజ్ గారి మాటలు, అధికారంలో లేనప్పుడు మాట్లాడినటువంటి రియాజ్ గారి మాటలను ఒక్కసారి బేరీజు వేసుకుంటే ఎందుకు మార్పు వచ్చింది అనుకోవచ్చు. ఒక పక్కన అప్పుడేమో నిరుద్యోగుల పక్షాన కొట్లాడినటువంటి రియాజ్ గారు ఇలా నిరుద్యోగుల పక్షాన కాదు, కేవలం అధికారానికి మాత్రం దాసోహం అయిందన్నటువంటి అభిప్రాయం వ్యక్తమవుతా ఉంది ఇదే నిరుద్యోగుల కానించి. దానికి 2 ఉదాహరణలు కూడా నేను చూడడం జరిగింది, అది మీ దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. ఎందుకని ఇక్కడ నిరుద్యోగులు రియాజ్ గారి పైన కొంత వ్యతిరేకతతో ఉన్నారనుకోవచ్చు. ఇప్పుడు అనిల్ గారు నన్ను మీరు 3-4 ఏళ్ళని చూస్తున్నాం. నిజంగా 2 ఏళ్ళ ముందు రియాజ్ ఎట్లా ఉన్నాడు, ఇప్పుడు ఎట్లా ఉన్నాడు మీకు తేడా కనబడుతుందా సార్? అవి జనరల్గా వాళ్ళకు వాళ్ళు ఊహించుకోవడమే. నేను రోజు పాఠం చెప్తాను సార్. నేను యూనివర్సిటీ ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని వచ్చినామని నేను ఒక స్కూల్ టీచర్గా యూనివర్సిటీ స్థాయి వరకు పోయి యూనివర్సిటీ ఉద్యోగాన్ని వదిలిపెట్టుకున్నాను. అప్పుడు ఎక్కడ నేను ఇబ్బంది గురైనానంటే, నేను ఉద్యమకారుణ్ణి, కేసీఆర్ గారితో అనేక సందర్భాల్లో మాట్లాడినవాడిని, కలిసి కూర్చొని పోరాడిన నేపథ్యం ఉన్నవాడిని. మా వరంగల్ జిల్లా వాళ్ళు అడిగితే మీకు ఎవరైనా చెప్తారు. అలాగే నేను వారితో విభేదించి బయటకు వచ్చినాక నేను ఢిల్లీలో తెలంగాణ ఉద్యమ ప్రతినిధి, నేను నేషనల్ మీడియాలో మాట్లాడేది ఇంగ్లీష్ హిందీ మాట్లాడతాను కాబట్టి నేషనల్ మీడియాలో అవకాశం వచ్చింది. అప్పుడు ఎట్లా ఉన్నాను, ఇప్పుడు అట్లే ఉన్నాను సార్. నేను మారనని అనుకోవట్లేదు. ఇప్పటికీ నేను ఎవరి ఫోన్ వచ్చినా ఎత్తాను. ఒక్కోసారి ఏమైందంటే నేను ఏదైనా ఇప్పుడు మీద ఇంటర్వ్యూ ఉన్నాను సార్, ఇంటర్వ్యూలో ఉన్నాను, మనకు ఫోన్ వస్తుంది, నేను ఎత్తే అవకాశం ఉండదు. కాబట్టి నేను ఏమంటే విద్యార్థుల కంటే దయచేసి నాకు ఫోన్ చేయడం కన్నా టెక్స్ట్ మెసేజ్ చేయండి. వాట్సాప్లో ఇట్లా ఓపెన్ చేయగానే 150 మెసేజ్లు ఉంటాయి సార్. నేనే కాదు, మీ పరిస్థితులు అట్లే ఉంటుంది. ఇప్పుడు మీ దాంట్లో కూడా సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, పెద్దవాళ్ళు, వాళ్ళు కూడా ఏముంటారు, నేను ఫస్ట్ జర్నలిస్ట్గా ఉన్నప్పుడు ఎప్పటికి మాట్లాడితే అనుకుంటారు. మనకు వాట్సాప్ ఏమైతే ఓపెన్ చేయగానే 150 మెసేజ్లు ఉంటాయి. ఇట్లా 50 కానీ మళ్ళీ మెసేజ్లు వస్తాయి. టెక్స్ట్ మెసేజ్ ఏమంటున్నాను ప్రతిరోజు సార్ అనిల్ గారు, ప్రతిరోజు నేను 4 నుంచి 6 గంటల మధ్య ఇక్కడ అశోక్ నగర్లో కూర్చుంటాను సార్. నేను ఎవరు వచ్చినా మాట్లాడతాను, వాళ్ళు ఎవరు వచ్చినా మా వాళ్ళు చెప్తుంటారు, చిట్టి పంపిస్తుంటారు, మాట్లాడతాను. అట్లాగే నేను ఫ్రీగా ఉంటే మాట్లాడతాను. టెక్స్ట్ మెసేజ్ రాత్రి పడుకునే మీద క్లియర్ చేసి పడుకుంటాను, నా దగ్గర పెండింగ్ ఉండదు. కాకపోతే వాళ్ళకున్న ఒక ఇబ్బంది ఏంటంటే వాళ్ళు చూసే కోణంలో ఒక మార్పు వస్తుంది. ఇప్పుడు నేను ఒకప్పుడు నేను వాళ్ళలాగా వాళ్ళ మధ్యన ఉండేది, ఇప్పుడు నేను ఆఫీస్ పోతే నన్ను తీసుకొని లోపల పోయి కూర్చుంటే పెడతా ఉంటాను. అట్లాగే నేను అధికారులతో ఫ్రీగా మాట్లాడతాను, నేను వాళ్ళకి ఫోన్ చేస్తే రెస్పాండ్ అవుతుంటారు. బహుశా మా పిల్లలు కొంతమంది అంటే నన్ను దూరం నుంచి చూసే వాళ్ళకి మార్పు వచ్చేట్టు కనిపిస్తే కానీ నాతో నిత్యం ఉండే వాళ్ళకి అట్లా ఉండదు సార్. నేను ఎప్పుడైనా రియాజ్గానే ఉంటాను. నాకు రాజనీతి శాస్త్రంలో కాకతీయ యూనివర్సిటీ గోల్డ్ మెడల్ ఇచ్చింది, అనేక దేశాలు తిరిగినా నేను. తర్వాత నేను ఒక టీచర్ కొడుకుని నేను. కాబట్టి నా ప్రవర్తన చిన్నప్పటి నుంచి నేను ఏ పుస్తకాలను ఈ విప్లవ సాహిత్యాన్ని చూసి ప్రేరణ పొందాను. నేను లెఫ్ట్ ఉద్యమం నుంచి బయటకు వచ్చినాను, వీళ్ళలాగా సడన్గా కద్దరు చొక్కాలు వేసుకొని రాలే. నేను లెఫ్ట్ ఉద్యమం నుంచి వచ్చాక రాహుల్ గాంధీ గారు ఏ సోషలిజం గురించి మాట్లాడుతున్నారో ఆ సోషలిజాన్ని ఇంప్లిమెంట్ చేసే క్రమంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తాను.
సరే ఏమైనా ఉంటే మీరు ఫోన్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ఒక మాట, ఇదే సంబంధించిన నిరుద్యోగులు ఒక మంత్రి దగ్గరికి వెళ్తున్నటువంటి సందర్భంలో స్పీకర్ పెట్టినటువంటి దశలో మీరు మాట్లాడినటువంటి మాటలు వైరల్ అవుతూ ఉన్నాయి. అంటే బయటికి రిలీజ్ కాకపోయినప్పటికీ రియాజ్ గారు ఈ మాటలు అన్నారన్నటువంటి ఒక ప్రచారం కొనసాగుతూ ఉంది. అశోక్ నగర్ సంబంధించినటువంటి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హౌలేగాల్లో అని చెప్పేసి రియాజ్ గారు మాట్లాడిండు. దీనికి మీరు ఇచ్చేటువంటి సమాధానం ఏంటిది? దీనిపైన నిజంగా కూడా నిరుద్యోగులంతా కొంత రియాజ్ గారి పైన గుర్రుగా ఉన్నారు. ఇది నిజమా అబద్ధం అనేది తెలుసుకున్నటువంటి ప్రయత్నం కాదు, రియాజ్ గారు ఈ మాట ఎందుకు అన్నారు అన్నటువంటి కోపం అయితే చాలా మందిలో ఉంది. ఇది ఉత్త అబద్ధం సార్, నేను చాలా హానెస్ట్ చెప్తున్నాను. ఇప్పుడు ఇది బట్టగాల్సి మీదేయడం తప్ప ఏం లేదు. అసలు నిజంగా అసలు ఆ సందర్భం రాలేదు, ఆ ప్రెషర్ రాలేదు. నేను చెప్పడం కూడా చెప్పలేదు, నేను ఇక్కడ లేను కూడా. నేను ఇప్పుడు విషయం ఏం జరుగుతుందంటే, నా దగ్గర ఇప్పుడు మీరు ఉన్నారు సార్, అట్లాగే చాలా దినపత్రికలు ఉన్నాయి, అట్లాగే కొంతమంది ఆఫీసర్స్ ఉన్నారు, అట్లాగే కొంతమంది నాకు తెలిసిన మిత్రులు ఉన్నారు. వాళ్ళు నాకు ఫోన్ చేసి అడిగింది ఏంటంటే, గ్రూప్ 1 ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, గ్రూప్ 1 ఎగ్జామ్ ఇది ఈ నేపథ్యం కూడా మీకు చెప్పాలి, ఎందుకైందో నాకు తెలియట్లేదు. కానీ తర్వాత నాకు అర్థమైంది ఏమైందంటే, గ్రూప్ 1 ఎగ్జామ్ అయిపోయిన తర్వాత గ్రూప్ 1 పేపర్ ఎట్లా ఉన్నది, ఇది ఫస్ట్ క్వశ్చన్ అంటే అడిగింది. జనరల్గా పత్రికలు రాస్తారు కదా, కఠినంగా ఉందా సులువుగా ఉందా అని. నేను చెప్పింది ఏంటంటే, మొన్న పేపర్ లీక్ అయినాక గవర్నమెంట్ ఒక ఎగ్జామ్, మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్ పెట్టింది కదా, ఆ పేపర్తో పోలిస్తే ఈ పేపర్ బాగుందని చెప్పాను. ఇది ఫస్ట్ ఆన్సర్. పేపర్ ఎట్లా ఉన్నది, గత పేపర్తో పోలిస్తే పేపర్ బాగున్నది అంటే వాళ్ళు అన్నది ఏంటంటే, ఈ పేపర్లో చాలా తప్పులు ఉన్నాయట కదా, ఈ పేపర్లో చాలా లోపాలు ఉన్నాయట కదా, ఈ పేపర్ ట్రాన్స్లేషన్ మంచిగా లేదట కదా అన్నారు. అంటే నేనేమన్నంటే, ఏ ఎగ్జామ్ పేపర్ అన్నా కూడా అందరినీ సాటిస్ఫై చేయగలరు, పోతే ఇబ్బంది ఉంటుంది. కానీ గత పేపర్తో పోలిస్తే ఈ పేపర్ బాగుంది, కానీ ఇంకా ఈ పేపర్ బాగున్నా కూడా ఇంకా పేపర్ బాగలేదు అనేది ఎవరైతే అంటున్నారో వాళ్ళు బహుశా వాళ్ళు గవర్నమెంట్ మీద కోపంతో ఉండుంటారు, లేదా పబ్లిక్ సర్వీస్ కోపంతో ఉండుంటారు, లేదా గవర్నమెంట్ బద్నాం చేసే క్రమంలో పేపర్ మీద కామెంట్ చేసి ఉంటారు. కానీ నాకు తెలిసి నన్ను మీరు అడిగింది కాబట్టి ఆ పేపర్ ఏదైతుందో ఆ పేపర్తో పోలిస్తే ఈ పేపర్ బెటర్గా ఉందనే అభిప్రాయాన్ని చెప్పాను. ఈ పేపర్ను విమర్శిస్తున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏదైనా వ్యక్తిగత ఇంట్రెస్ట్ ఉన్నాయని చెప్పాను. ఇది మీకే కాదు, ఎవరికి కాదు, ఆ రోజు పత్రికల రాష్ట్రం అందరికీ ఇదే విషయం చెప్పాను. తర్వాత నా స్టేట్మెంట్ కొన్ని పత్రికలు రాశాయి. అంటే ఏమని రాశాయంటే, గతానికన్నా మెరుగైన పేపర్, తెలంగాణ హిస్టరీ అట్లాగే ఆర్థమెటిక్స్ టైం టేకింగ్గా ఉన్నాయి, ఇది విద్యార్థులు చేసింది. కానీ ఏదైనా కూడా 55% కనుక వస్తే రాయడం వీళ్ళకు మెయిన్స్ అవకాశం దొరుకుతుందని రాశారు. కాబట్టి అది ఊరికే బట్టకాసు మీద వేయడం. నా స్టేట్మెంట్ నేనైతే అన్నాను, అదే మాటలు నేను మీతో అన్నాను. ఇవాళ దాన్ని కూడా అపార్థం చేసుకుని నేను ఏమన్నాను, అలా అశోక్ నగర్ కానీ విద్యార్థులు కానీ ఎక్కడ డిస్కషన్ రాలేదు. నా ఇన్స్టిట్యూషన్ ఉంది అశోక్ నగర్, కొన్ని వందలాది మంది విద్యార్థులు నాకు ఇక్కడ హేమాలుగా ఉన్నారు. నేను లాస్ట్ టైం టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ పోలీసులు వచ్చి నేను ఇక్కడ అన్నం తింటున్నా మధ్యాహ్నం అని నన్ను గొరవర గుంజుకోపోయినా, ఒక పశువును లాక్కోపోయినట్టుగా. ఇప్పుడు నేను ఇవన్నీ ఎక్స్పోజ్ చేసుకోలేదు సార్. పశువులు లాక్కపోయి నన్ను కిడ్నాప్ చేశారు. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి రెస్పాండ్ అయినా దాని మీద. అనేక మంది మా నాయకులు, ఫిరోజ్ ఖాన్ లాంటి నాయకులు, మల్లురయ్య గారు లాంటి వాళ్ళు, బల్మూరు వెంకట్ లాంటి వాళ్ళు పోలీస్ స్టేషన్లోకి వచ్చి నా కోసం వెతికినారు. అప్పుడు ఈ అశోక్ నగర్లో అనేక మంది పిల్లలు నాకు అండగా నిలబడ్డారు. వాళ్ళు నా తమ్ముళ్ళు, నా కుటుంబ సభ్యుల్లాగా చూశాను. నా మీద ఏదో వ్యక్తిగత దేశంతో తప్పుడు ప్రచారం చేయడానికి వ్యతిరేకిస్తాను. ఎవరు చేస్తారు? ఇలా రెండు విషయాలు ఉన్నాయి సార్. అంటే నేను హానెస్ట్గా చెప్తున్నాను. ఒకప్పుడు సార్ జనరల్ కొంతమంది నెగిటివ్ ఉండే. ఇప్పుడు నా ఇనిషియన్ పట్ల నేను ఇక్కడ ఫ్యాకల్టీని, ఇనిషియల్ నా క్లాసెస్ పట్ల ఉండే కాంటెంపరీస్ ఉండొచ్చు, దీన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించే వాళ్ళు ఉండొచ్చు. కానీ ఒక విషయం మీకు ఏం చెప్తుందంటే, తీర్మార్ మల్లన్న ఎమ్మెల్సీ పోటీ చేసినప్పుడు ఆయన మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సార్. సీఎం గారు మా పార్టీ పెద్దలు ఆయన కోసం పనిచేయమన్నారు. నేను అధికార ప్రతినిధిని, అలాగే మేనిఫెస్టో కమిటీ మెంబర్. నాకు మనకు ఉద్యోగంలో కానీ విద్యార్థుల్లో నాకు మంచి పలుకుబడి ఉంది. అంటే నేను చిన్నప్పటి నుంచి ఆ ఫీల్డ్లో వచ్చాను కాబట్టి నేను పాఠాలు చెప్తాను. నా స్టూడెంట్స్ అనేక మంది ఎస్ఐలు ఉన్నారు, సిఏలు ఉన్నారు, డిఎస్పీలు ఉన్నారు, అట్లాగే అనేక మంది సింగరేణి కాలేజ్లో పనిచేస్తున్నారు. ఇట్లా చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు. కాబట్టి నేను వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాని మా సార్, మా పార్టీ అధ్యక్షుడు చెప్పాను. నేను పోయినాను. ఆ రోజు నుంచి నన్ను పర్సనల్ టార్గెట్ చేశారు సార్. నాకు తెలిసి తీర్మార్ మల్లన్న చేతిలో ఎవరైతే చిత్తుగా ఓడిపోయినో వాళ్ళు నాకు పర్సనల్ టార్గెట్ చేశారు. నేనేమంటున్నంటే, ఎన్నికల బ్యాటిల్లో ప్రజలు అంటే గ్రాడ్యుయేట్స్ ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళు గెలిచారు. కానీ తీర్మార్ మల్లన్న గెలుపుకు రియాజ్ అనేవాడు ఒక ఇనుప స్తంభంలాగా, రాడ్లాగా, ఐరన్ రాడ్లాగా బలంగా నిలబడి అతన్ని తన భుజాల మీద ఎక్కించుకొని గెలిపే ప్రయత్నంలో తను కూడా రోల్ ప్లే చేశాడు. కాబట్టి తీర్మార్ మల్లన్న గెలుపుకు రియాజ్ అనేవాడు దోహదపడ్డాడు. కాబట్టి వీళ్ళు టార్గెట్ చేయాలనేది ఒక 1 వీక్ నుంచి విపరీతంగా పెరిగిపోయింది. అదే వాళ్ళే అంతకుముందు మీరు ఎప్పుడు కూడా రియాజ్ మీద కానీ నా మీద కానీ మీరు ఇట్లా వ్యక్తిగత ట్రోలింగ్ కానీ నన్ను వ్యక్తిగత అటాక్ చేయడం ఎప్పుడు లేదు సార్. అదే అనేది ఇట్లా కాదు అట్లా అని చెప్పేది. నువ్వు కాంగ్రెస్ సంబంధించిన చెంచావు, నువ్వు కాంగ్రెస్ పార్టీకి నువ్వు ఏం చేయట్లేదు అంటే, కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని మోసం చేస్తే ఇట్లా అనేది. కానీ వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేసి నా మీద రకరకాల లేని లిగేషన్స్, నాకు సంబంధం లేని విషయాల మీద నన్ను టార్గెట్ చేయడం ఏదైతుందో తీర్మార్ మల్లన్న గెలిచిన తర్వాత బాగైంది. నేనేమనుకుంటున్నానంటే, తీర్మార్ మల్లన్న గెలుపు తర్వాత నా మీద ఎక్కువ అటాక్ అయిందంటే బహుశా తీర్మార్ మల్లన్న
గెలుపు వల్ల నష్టపోయిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు ఎవరుతుండో వాళ్ళు వాంటెడ్గా చేస్తున్నట్టు నేను భావిస్తున్నాను. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. డిఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ని పోస్ట్ పోన్ చేయాలి, అంతేకాకుండా ఆఫ్లైన్లో ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పేసి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్. అది మంచి డిమాండ్, డెమోక్రటిక్ డిమాండ్. నేను ఏమంటున్నానంటే మొన్న రీసెంట్గా టెట్ రిజల్ట్ వచ్చింది సార్. టెట్లో చాలామంది కొత్త పిల్లలు 50,000 పైగా కొత్తగా పాస్ అయినారు. అలాగే అంతకుముందు డిగ్రీలో 45 అబౌవ్ ఉంటేనే డిఎస్సి రాయాలి, ఇప్పుడు అది 40% కుదించాను. అది కూడా నేనే అధికారులు ఒప్పించాను, ఎన్సీటీ ఆర్డర్ ఉంటే పట్టుకొని చూపించాను. ఇప్పుడు మాకేంటంటే పిల్లలు టైం అడుగుతున్నారు. అదే అదే సందర్భంలో స్కూళ్ళల్లో వేకెన్సీస్ లేక ఇప్పుడు నాకు 2-3 హెడ్ మాస్టర్లు నాకు ఫోన్ చేశారు. వాళ్ళ దగ్గర రిక్రూట్మెంట్ తొందరగా జరగట్లేదని ఆరోపణ చేస్తున్నారు. వాళ్ళు తొందరగా జరగాలనేది వాళ్ళ డిమాండ్. సమాజానికి టీచర్లు అవసరం ఉన్నది, కానీ పిల్లలు ఏంటంటే మాకు రాక అవకాశం వచ్చింది కాబట్టి మాకు చదువుకునే టైం కావాలని వీళ్ళు అంటున్నారు. దాన్ని బ్యాలెన్స్ చేయాలి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, నా మీద ఒక విమర్శ ఉంది సార్, నేను ఆనెస్ట్గా ఒప్పుకుంటున్నాను. ఏంటంటే మేము కాంగ్రెస్కి సంబంధించిన మేము ఉద్యోగాల యాత్ర కానీ నిరుద్యోగుల యాత్ర చేసినప్పుడు పిల్లలకి ఏమన్నామంటే అవకాశం ఉంటే 20,000 ఉద్యోగాలను మేము ఇవ్వగలుగుతామని చెప్పినాను. కానీ గవర్నమెంట్ 5,000 ఉద్యోగాలు ఇస్తే దాన్ని మేము 11,500 ఉద్యోగాలు ఇచ్చాం. ఎందుకు వాళ్ళు చెప్పినట్టుగా 20,000 డిఎస్సీ లేదంటే 4,000 పైగా స్కూళ్ళను పాత గవర్నమెంట్ మూసేసింది. అనిల్ గారు, పాత గవర్నమెంట్ మూసేసింది కాబట్టి ఆ స్కూళ్ళను తెరవకుండా ఉద్యోగాలు అరైజ్ కావు. ఆ 4,000 స్కూళ్ళను ఓపెన్ చేస్తే ఇంకొక 8,000 ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి. ఇప్పుడు 11,500 ఉద్యోగాలు ఇచ్చాం. ఆ స్కూళ్ళను ఓపెన్ చేసే క్రమంలో ముఖ్యమంత్రి గారు చాలా చిత్తశుద్ధితో ఉన్నారు, మొదలుపెట్టారు. మేము ఆయన ఏమన్నాడంటే ఇప్పుడు సింగిల్ టీచర్ ఉన్నా మంచిదే, పిల్లలు లేకుండా మంచిదే, స్కూళ్ళను మాత్రం మూసివేయమని ఆయన బడిబాట్లో చెప్పాడు. ఇప్పుడు ఆ 4,000 స్కూళ్ళు కనుక రివోక్ అయితే ఇంకొక 8,000 పోస్టులు డిఎస్సీలో వస్తాయి. బహుశా ఈ డిఎస్సీలో కలపడం సాధ్యం కాకుండా నెక్స్ట్ డిఎస్సీ వస్తుంది. అదే విషయాన్ని గౌరవనీయ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా మేము భవిష్యత్తులో 13,000 ఉద్యోగాలు వేసే ప్రయత్నం చేస్తామన్నారు. కాబట్టి కొంచెం ఓపిక ఉండాలి. ఎందుకంటే 10 ఏళ్ళ నుంచి వాళ్ళ బాధ ఏంటంటే వాళ్ళందరూ 10 ఏళ్ళు ఎడారిలో నడుచుకుంటూ వచ్చారు, దూపలేదు, దాహం వేస్తున్నది. సడన్గా కాంగ్రెస్ ఓయాసిస్లా కనబడుతున్నది. వెంటనే ఓయాసిస్లో దొరికి మొత్తం టోటల్ వాళ్ళకి కావాల్సింది తీసుకోవాలనుకుంటున్నారు. కానీ ఓయాసిస్ను మేము మెల్లమెల్లగా అందరికీ అందజేయాలి కాబట్టి కొంత సమయం పట్టించుకుంటున్నాం. ఏదైనా కూడా ఈ ప్రభుత్వం నిరుద్యోగుల ప్రభుత్వం, ఈ ప్రభుత్వం సోషలిస్టు ఆలోచనలు కలిగిన ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ప్రధానంగా పబ్లిక్ సెక్టర్ను కాపాడే ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ప్రజాపాలన అందజేసే ప్రభుత్వం. ఖచ్చితంగా మీరు వేచి చూడండి. ఒక మేనిఫెస్టో కమిటీ మెంబర్గా మేము ఏ జాబ్ క్యాలెండర్ అయితే మేము అనౌన్స్ చేశామో అది త్వరలోనే 2025 నుంచి అది అమల్లోకి వస్తుంది. మీకున్న కష్టాలను పూర్తిగా సంపూర్ణంగా తీర్చడం సాధ్యం కాకుండా దాన్ని ఒక మీనింగ్ఫుల్లో మాత్రం పరిపాలన కొనసాగుతుంది. నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ పాలనలో న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికైతే రియాజ్ గారు చెప్తున్నటువంటి చాలా విమర్శలు ఆయన పైన ఉన్నప్పటికీ దానిపైన క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. తన పైన నిందలు వేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయన చేసినటువంటి పని తిరుమల మల్లన్న ఎమ్మెల్సీగా గెలుపులో కీలకమైనటువంటి భూమిక తను పోషించడం వల్లే తన పైన విమర్శలు చేస్తూ ఉన్నారని చెప్పడంతో పాటు అశోక్ నగర్లో ఉన్నటువంటి విద్యార్థులే కానీ మరోపక్కన నిరుద్యోగులే కానీ వీళ్ళందరూ కూడా తనకి చాలా ఆప్తమైనటువంటి మిత్రులు, వాళ్ళతో నాకు అవినాభావ సంబంధం ఉంది, వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ మాట కూడా నేను అననటువంటి మాటల్ని కేవలం సృష్టిస్తూ ఉన్నారు తప్పించి కేవలం నా మీద ఏదో బురద జల్లేటువంటి ప్రయత్నమే చేస్తున్నారు అన్నటువంటి వ్యాఖ్యలు తను చేయడం జరిగింది. డిఎస్సి మరోపక్కన గ్రూప్స్ సంబంధించినటువంటి న్యాయమైనటువంటి డిమాండ్లని విద్యార్థులు సూచిస్తున్నటువంటి విధానాన్ని నేను ఖచ్చితంగా కూడా నేను కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అయినప్పటికీ నేను ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారం, విద్యార్థులు ఏవైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో వాటిని ఖచ్చితంగా పరిష్కరించేటువంటి మార్గం కోసం నేను అన్వేషిస్తా, దానికోసం ప్రభుత్వంతో కొట్లాడతా అని చెప్పేసి అన్నటువంటి వ్యాఖ్యలు రేవంత్ గారు ఇక్కడ ఉన్నటువంటి రియాజ్ గారు చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూనే ఉండండి మనతో.